వేరుపరచాడెందుకో అనుకున్నాం. చీల్చివేశాడని ఎందుకో అనుకున్నాం. నెలలు గాయపరిచాడెందుకో అనుకున్నాం. ఉన్న స్థానం నుంచి తొలగించి వేరే స్థానానికి తీసుకొచ్చి పడేశాడెందుకో అనుకున్నాం. మా దేవా, ఎందుకా? నిత్యము నీ సన్నిధిలో మేము స్థిరముగా ఉండుట కొరక, నీ సన్నిధి నివసించడానికి ఒక ఆలయముగా మేము కట్టబడుట కొరక మమ్మల్ని ఇలా సిద్ధపరిచింది. అర్థం కాలేదయ్యా, ఆలోచన రాలేదయ్యా. బాధ పెడుతున్నావు, గాయపరుస్తున్నావు, ఇబ్బంది పెడుతున్నావు, కొడుతున్నావు, నునుపు చేస్తున్నావు అని అనుకున్నాం. కానీ ఇంత గొప్ప ఆధిక్యత మాకు సిద్ధపరిచావని ఎరుగనైతే తండ్రి, ఎరుగనైతే దేవా. సృష్టికర్త, మా మధ్యలోకి వచ్చావా, మాతో ఉన్నావా. ఆ సజీవులైన వ్యక్తులకు లేని భాగ్యం మాకిచ్చావా, మమ్మల్ని ఆవరించావా. ఎస్, ఆయన మహిమ ఎప్పుడైతే దిగొచ్చిందో ఇక అప్పటి నుంచి, ఆ క్షణం నుంచి అవి ఇంకా పవిత్రమైనవిగా ఎంచబడ్డాయి. ఏ పశువులైతే వాటి మీద 1 రోళ్ళు చేశాయి, అవన్నీ బలిపీఠం మీద అర్పించబడ్డాయి. ఏ మనుషులైతే కాళ్ళ కింద తొక్కారో ఆ మనుషులే ఇప్పుడు మోకాళ్ళేసి వాటి ఎదుట సాష్టాంగ పడుతున్నారు. కారణం, ఆయన మహిమ వాటి మీద ఉంది. కొడతావా గట్టిగా? ఏ కాళ్ళైతే వేసి తొక్కి తిరిగి నడిచారో ఆ కాళ్ళే మోకాళ్ళుని వాటి ముందు సాష్టాంగ పడుతున్నాయి. కారణం, ఆయన మహిమ వాటిని ఆవరించింది. అవి జనం కళ్ళారా చూశారు. దీనంతటిని బట్టి మీకేమర్థమైంది? ఇక మీ బ్రతుకు మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇక ఇదేమి అర్థం కాకపోయే గందరగోళం ఏం కాదు. ఇక మీ బ్రతికేందో మీకు అర్థమైంది, నా బ్రతికేందో నాకు అర్థమైందని నేను అనుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గుర్తించాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే, ఆ వ్యక్తి వచ్చి కొండలో ఉన్న ప్రతి రాయిని కోరుకోలేదు, కానీ కొన్నిటి మీద మార్కు చేయటం అనేది మన జీవితాలకు సంబంధించిన విషయం. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. కొండలోని రాళ్ళన్నీ పనికొస్తే అన్నిటినీ వాడుకుందాం అనుకున్నాడు, కానీ అన్ని పనికి రావు. అందుకే కొన్నిటిని ఏర్పరచుకున్నాడు. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని నిర్ణయించెను, ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని మహిమపరిచెను, వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఇందులో స్పెషల్ ఏంటంటే, మొట్టమొదట ఈ లోకమనే కొండలో రకరకాల వ్యక్తుల మధ్యలో నుంచి నన్ను మార్క్ చేశాడు ఆయన. కొట్టు పిచ్చదానా, నిన్ను మార్కు చేశాడు ఆయన, నిన్ను మార్కు చేశాడు. తమ్ముడా, అయ్యా, నిన్ను మార్కు చేశాడు, నిన్ను కోరుకున్నాడు. ఇదిగో ఈమె, ఇదిగో ఈమె, ఇదిగో ఈమె, ఈయన, ఇతడు, ఇదిగో ఇతడు అని మార్కు చేశాడు. నీ మీద దేవుని మార్కు పడింది, నా మీద దేవుని మార్కు పడింది, నీ మీద కూడా ఆయన మార్కు పడింది. తల్లి, ఆయన మార్కు చేశాడు, నిన్ను కోరుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అందుకే నువ్వు అందులో ఉండడానికి వీల్లేదు, నువ్వు ప్రత్యేకించబడాలి, నువ్వు వేరుపరచబడాలని డిసైడ్ చేశాడు. దీనికి లేఖనం సరిపోయింది. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి అన్న వచనం సరిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి వేరై? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి. నేను వారి మధ్య సంచరించి నేను వారిలో నివసింతును గనుక వారిని నాకు ప్రత్యేకపరచండి. ఇదిగో మీరు వారిలో నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండండి, ఎందుకంటే నేను మీలో సంచరింతును, నేను మీతో కూడా నివసింతును.
నేను మీలో సంచరించాలి, మీతో కూడా నివసించాలి, మీరు నాతో నివసించాలి. అందుకే నేను మిమ్మల్ని కోరుకున్నాను, ఏర్పరచుకున్నాను. మీరు ప్రత్యేకంగా ఉండాలన్న వచనం కూడా సరిపోయింది. 2 కొరింథీ పత్రిక వచనం అది. చూస్తారా? మొదటి వచనం, మూర్ఖులకు ఈ తరము వారికి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 39వ వచనం చూడు ఒక్కసారి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందునని వారిని హెచ్చరించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. వేరుపరచబడిన అనుభవం. కొండలో నుంచి బండరాళ్ళు వేరుపరచబడ్డట్టు ఈ లోకం అనే కొండ నుంచి నిన్ను నన్ను వేరుపరిచాడు తల్లి, వేరుపరిచాడు. ఎందుకో ముందు మార్క్ చేశాడు, డిసైడ్ చేసుకున్నాడు. ఇది నా వస్తువు, ఇది నా వస్తువు అని డిసైడ్ చేసుకున్నాడు. ఇదిగో ఈ వ్యక్తి మీద నేను పని చేయాలి, ఈమె మీద నేను పని చేయాలి, ఇతడి మీద నేను పని చేయాలి. డివైడ్ చేశాడు. ఈ వేరుపరచబడిన అనుభవం ఎందుకంటే ఆయన మనతో కూడా ఉండటానికి, మనలో సంచరించడానికని. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువు. దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజల యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. ఎందుకు ముట్టొద్దు? మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం మాట, ఏం మాట! నేను మిమ్మల్ని చేర్చుకొందును, నేను మీకు తండ్రినై ఉందును, నేను మీకు తండ్రినై ఉందును. మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని. కుమార్తెలు అనే మాట ఇక్కడ మెన్షన్ చేశాడండి. నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏమంటున్నాడు? మీరు ప్రత్యేకంగా ఉండాలి, మీరు ప్రత్యేకించబడాలి. మీరు మూర్ఖులకు ఈ తరము వారితో కలిసి ఉండకూడదు, వారి నుంచి మీరు వేరై జీవించాలి. ప్రత్యేకింపబడిన జీవితం, వేరుపరచబడిన అనుభవం ఆ బండరాళ్లకు దొరికింది, ఈనాడు మనకు దొరికింది. ఎందుకు వేరవమన్నాడు? ఎందుకు ప్రత్యేకంగా ఉండమన్నాడంటే, నేను మీలో నివసిస్తాను, మీలో సంచరిస్తాను, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు బిడ్డలై ఉంటారు, కొడుకులు కూతుళ్ళై ఉంటారు. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నా సొత్తు. నా ప్రాణమును క్రయధనముగా చెల్లించి నేను మిమ్మను లోకములో నుండి ప్రత్యేకించుకున్నాను. నేను మిమ్మను విలువ పెట్టి కొన్నాను. సిలువ రక్తముతో మిమ్మల్ని కొన్నాను. కల్వరి సిలువ యాతనలో నేను మిమ్మల్ని కన్నాను. నా ప్రభు మాట్లాడుతున్న మాట ఇది. ఈరోజు మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మం పొందడానికి నీకు పిలుపు ఎలా వచ్చిందో తెలుసా? లోకంలో చాలా మందికి ఆ పిలుపు ఉంది, కానీ అందరు రాలా. నువ్వు మాత్రమే రాగలిగావు. ఎందుకో తెలుసా? నువ్వు ఏర్పరచబడిన వారి గుంపులో ఉన్నావు. పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు అది ఏర్పరచబడిన ఏర్పాట్లో నువ్వు ఉన్నావు. నువ్వు వస్తావని తెలుసు, దేవుడికి నీ హృదయం స్పందించిద్దని తెలుసు, నువ్వు కదులుతావని తెలుసు. అందుకే నీకు ఈ వార్త చెవికి వచ్చేటట్టు చేసి నిన్ను ఆయన రెక్కల కిందికి తెచ్చుకున్నాడు ఈరోజు. తర్వాత ఏంటి? గాయపరచబడిన అనుభవం. మొదటిది వేరుపరచబడిన అనుభవం అయితే, రెండవది గాయపరచబడిన అనుభవం. ఇక్కడ 2 పనులు జరగవలసి ఉంది బిడ్డ, గుర్తుపెట్టుకో. ఒకటి, లోకములో నుంచి మనల్ని వేరుపరచటం అనేది ఈజీ ప్రాసెసే. అది ఒక్క రోజులో అయ్యే పని. లోకములో నుండి మనల్ని వేరుపరచటం. ఇప్పుడు చూడండి, లోకస్తులు, దేవుని బిడ్డలు సపరేట్ అయిపోలా? ఓకేనా? లోకస్తులు, అన్యులు, క్రైస్తవులు సపరేట్ అయిపోలా ఒక్క టైటిల్తో? పెద్దగా చెప్పండి, అయిందా లేదా? ఇది ఈజీ ప్రాసెస్. లోకములో నుండి మనం వేరుపరచబడుట అనేది ఈజీ ప్రాసెస్. అది ఒక్క దినములో, 1 గంటలో కూడా జరిగే పని. అయితే ఇప్పుడు రెండవ పని చేయాలి. దేవుడు ఏం చేయాలో తెలుసా?
ఇప్పటిదాకా లోకములో ఉండి 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 ఆ లోకాన్ని నింపుకున్నాం మనం. ఇప్పుడు ఆయన మనల్ని చేతుల్లోకి తీసుకొని మనలో నిండినటువంటి ఆ లోకాన్ని మళ్ళీ వేరుపరిచే పని పెట్టుకున్నాడు. అర్థమైందో లేదో మరి. మొట్టమొదట ఏం చేశాడు? లోకములో నుండి మనల్ని వేరుపరిచాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? మనలో నిండిపోయిన లోకాన్ని మన నుండి సపరేట్ చేయడానికి ఇప్పుడు రోజు మన మీద పని చేస్తున్నాడు. ఆ పనే చక్కడపు పని, గాయపరిచే పని. గాయపరుస్తాడు, మళ్ళా నునుపు చేస్తాడు. గాయపరుస్తాడు, మళ్ళా నునుపు చేస్తాడు. గాయపరుస్తాడు, మళ్ళా నున్నగా చేస్తాడు. తప్పదు. మనలో ఉన్న ఎగస్టాలు కొన్ని తొలగిపోవాలంటే కొన్ని గాయాలు తప్పవు తప్పవు తప్పవు. మరి లేకపోతే నువ్వు లోకంలో నుంచి వేరవగానే సరిపోయిందా? అబద్ధం ఆడకుండా నిజం చెప్పు. నీలో లోకం లేదా? లోక ఆకర్షణలు, లోక ఆపేక్షలు, లోక సంబంధమైనటువంటి వాంఛాయుత విషయాలు నీలో లేవా? ఉన్నాయా లేవా? నేను చేయెత్తుతా. మరి మీరు ఎంతమంది చేయెత్తారో చూద్దాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు చేస్తున్న రెండవ పని ఏంటి? ఆయన అనుకున్న ఆకారానికి, క్రీస్తు యేసుకు సమానమైన సంపూర్ణమైనటువంటి ఆ వ్యక్తిత్వ సౌందర్యం నీలోకి నాలోకి కూడా ఆ సారూప్యం వచ్చేటట్లు దానికి అవరోధంగా ఉండేటువంటి ఎగస్టాలన్నిటినీ తొలగించే పనే శిల్పి చేసే పని. శిల్పి చేసేది ఏందో తెలుసా? బండ తీసుకొని ఆ బండని నిలబెట్టి శిల్పి చేసేది ఏందో తెలుసా? ఒక ఆర్ట్ గీస్తాడు. దాని మీద ఒక ఆర్ట్ గీస్తాడు. ఆ ఆర్ట్ దానిలో నుంచి బయటికి రావడానికి అడ్డుగా ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ చెక్కుతా ఉంటాడు రోజు. అది పని. అర్థమైందా? ఆ బండ శిలలో ఒక చిత్రం ఉంటుంది. ఆ చిత్రం బయటికి రావాలంటే అదనంగా ఉన్న వాటన్నిటిని తొలగించుకుంటా, చెక్కుకుంటా, లేపేసుకుంటా, వాటన్నిటిని తొలగించుకుంటా కొన్ని నెలలకి ఒక షేపును బయటికి తీసుకొస్తాడు. అంతకుముందు ఈ షేప్ ఎక్కడుంది? దాని లోపల ఉంది. మిగిలినంతా కూడా దాన్ని కప్పేసి ఉంది, బయటికి కనపడనీయకుండా. ఇప్పుడు ఏం చేశాడు? రోజు ఆ షేపుని బయటికి రాకుండా అడ్డుపడేదేదో దాన్ని అంతటిని, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, నాలో మీరు నిలిచి ఉంటేనే కానీ మీ అంతటా మీరు ఫలించరు. మీరు బహుగా ఫలించినట్లు మీలో పనికి రాని తీగలను ఆయన కత్తిరించి వేయును, ఆయన తొలగించి వేయును. బాగా ఫలించడానికి నిన్ను అడ్డగించేవి ఏవైతే ఉన్నాయో ఆ తీగలను ఆయనే తొలగించి కట్ చేసేస్తాడని చెప్పి రాస్తుంది లేఖనంలో. శిల విషయంలో కూడా అదే జరుగుతుంది. ఏ షేప్ అయితే వెల్లడి కావాలని శిల్పి ఊహించుకున్నాడో ఆ షేప్ బయటికి తీసుకొని రావడానికి అదనంగా ఉన్న వాటన్నిటిని చెక్కటమే శిల్పి చేసే పని. మీరు ఎప్పుడన్నా గమనించండి, ఏ శిల్పి అయినా వేరే పదార్థం తీసుకొచ్చి శిలకు అంటిస్తాడా? లేకపోతే ఆల్రెడీ ఉన్న షేప్ బయటికి తీసుకొని రావడానికి అదనంగా ఉన్న వాటిని చెక్కుతాడా? ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు ఈ ఫేస్ రావాలి, ఆ చదరపు బండ నుంచి ఈ ముఖం రావాలి. అదేమో చదరంగా ఉంటుంది. మన ముఖం చదరంగా ఉందా? ఏమంటే ఈ చెక్కలాగా చదరంగా ఉందా? లేదు. ముఖ్యం ముందుకుంది, కళ్ళు ఏమో గుంటలు ఉన్నాయి, కళ్ళు లోపలకు ఉన్నాయి, ముక్కు ముందుకుంది. ఈ ముక్కుకి కళ్ళకి సంబంధం లేకుండా పెదాలు ఉన్నాయి. అవునా? ఈ చెక్కిళ్ళు ఏమో ఎత్తుగా ఉంటాయి, ఇవేమో కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. ఇక్కడ ఇదేమో అదో షేపులో ఉంటుంది. అవునా? కొంచెం లైట్గా అట్లా ముందుకు వచ్చి కదా. ఇదంతా ఒక టైపులో లేదు. ఇవేమో కొంచెం ముందుకి, ఇదేమో కొంచెం సాఫ్ట్గా, ఇవేమో గుంటలు, ఇవేమో పైకి ఎత్తులు. అవునా? రైట్. ఈ ముఖ్యమో అసలు వీటన్నిటికీ నాకు సంబంధం లేదని బయటకు వచ్చి ఉంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇదంతా చదరపు దానిలో తీసుకొని రావాలంటే ఏం చేయాలి? చదరపు బండిలో తీసుకొని రావాలంటే కళ్ళ దగ్గర గుంటలు చెక్కాలి. ఈ ముక్కు దగ్గర ఇది సదరంగా ఉంటుందిగా, ఇక్కడ ఈ షేప్ వచ్చేటట్టు ఇక్కడున్న అదనం భాగం అంతా కూడా లేపేయాలి. లేపేసి రోజు కొంచెం ఈ ముక్కును అలా షేప్ బయటికి తీస్తాడు. అవునా? ఆల్రెడీ బండలో ఉంది,
కానీ వేరే అదనపు వ్యవహారాలు వాటిని కప్పేశాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రోజు సుత్యావులి తీసుకొని ఆ ముక్కు షేపును బయటికి రాకుండా లోపల చదరంలో కప్పేసిన భాగం ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని చెక్కి పడేస్తా ఉన్నాం. యేసయ్య మనలో సంవత్సరాలుగా చేస్తున్న పని ఇదే. యేసయ్య సంవత్సరాలుగా మనలో చేస్తున్న పని ఇదే నాయనా, ఇదే అమ్మా. ఇప్పుడు ఈ షేపులన్నీ బయటికి తీసుకొని రావాలంటే మనకి డైలీ కోటింగ్ తప్పదు. ఒక రౌండ్ కోటింగ్ ఇస్తాడు, ఒక రౌండ్ మళ్ళా ఫినిషింగ్ ఇస్తాడు. కోటింగ్ ఒక బాధ, ఫినిషింగ్ ఇంకొక బాధ. మరి వచ్చిన వాళ్ళందరూ ఇలాగా ఆ శిల్పాన్ని ఇలాగ అనాలంటే, అబ్బా ఎంత బాగుంది అనాలి. అందరి మృదువైన చేతులు దాన్ని తాకాలంటే ముందు దాని మీద ఏం పడాలి? సుత్యావులి దెబ్బలు పడాలి. అది చూడండి, ఆ షేపును బయటికి తీస్తున్నాడు చూడండి. అది ఉన్నదాన్ని బయటికి తీస్తాడు అంతే. అదనంగా ఉన్న వాటన్నిటిని చెక్కేస్తున్నాడు చూడండి. అవన్నీ చెక్కినప్పుడు షేప్ బయటకు వస్తుంది. లేని దాన్ని తీసుకొచ్చి అతికిచ్చాడా, లేకపోతే ఉన్నదాన్ని తొలగించి షేప్ బయటికి తెచ్చాడా? శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నందు నీ వలె మార్చుటకా, శిలనైనా నందు నీ వలె మార్చుటకా, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా. ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలు రూపించుటక, ఇంతగా నన్ను పాడు ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక, ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. దేవునికి మహిమ. వేరుపరచబడిన అనుభవం ఒకటైతే, చెక్కబడిన అనుభవం రెండవది, నునుపు చేయబడిన అనుభవం మూడవది. చెక్కబడటం వేరు, నునుపు చేయటం వేరు. చెక్కబడేటప్పుడు ఒక బాధ ఉంటుంది, నునుపు చేసేటప్పుడు ఇంకొక బాధ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత వాటిని సొలొమోను మందిరం కట్టినప్పుడు రాళ్ల ధ్వని అక్కడ వినపడకూడదు అనేది దేవుడు చెప్పిన హెచ్చరిక. రాళ్ళు చెక్కిన ధ్వని అక్కడ వినపడకూడదు అంటే వేరే దగ్గర వాటిని చెక్కి సిద్ధపరిచి తీసుకొచ్చి నిర్మాణం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా సపరేట్గా చెక్కి, అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, లోకములో నుండి మనల్ని వేరుపరిచాడు, మనలో ఉన్న లోకాన్ని కూడా వేరుపరచడానికి అప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేస్తా ఉన్నాడు. ఈరోజు బాప్తిస్మం పొందే వాళ్ళకు కూడా ఈ మ్యాటర్ చెప్తున్నాను నేను. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఇక సృష్టికర్త చేతికి నిన్ను నువ్వు అప్పగించుకుంటావో, ఇక అప్పటి నుంచి నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు అప్పగించుకుంటావో, ఇక అప్పుడు తన పని తాను మొదలు పెడతాడు. ఇప్పుడు శిల్పం కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఒక్కటి చేయాల, అన్నిటికంటే ముఖ్యంగా ముందు ఏం చేయాలి తెలుసా? శిల్పికి తనను తాను అప్పగించుకోవాలి.
పౌలన్ ఏమన్నాడు? నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడుటకు సమర్థుడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపరచబడను అన్నాడు. నేను నా సృష్టికర్తకు నేను అప్పగించుకున్నాను. ఆయన ఏంటో నాకు తెలుసు, ఆయన పనితనం ఏంటో నాకు తెలుసు, ఆయన జ్ఞానం ఏంటో నాకు తెలుసు, ఆయన శక్తి ఏంటో నాకు తెలుసు. అందుకే నన్ను నేను యథార్థంగా, ఇదిగో నీ చిత్తము చొప్పున నన్ను చేయమని నేను నిత్యము నేను నాకు కలిగిన సమస్తమును ఆయనకే అప్పగించుకుంటున్నాను. ఎవరికి అప్పగించుకుంటున్నాను? ఆయనకే అప్పగించుకుంటున్నాను. శ్రమల్లో ఉన్న ఒక సోదరి దేవునికి ఇలా ప్రార్థన చేసిద్దంట. శ్రమల్లో ఉన్న ఒక సోదరి దేవునికి ఇలా ప్రార్థన చేసిద్దంట. సోదరుడి చేత శోధించబడుతున్నటువంటి సోదరి దేవునికి ఇలా ప్రార్థన చేసిద్దంట. ఏమన్నా తెలుసా? ప్రభువా, నీ స్వాస్థ్యము బంధకాల్లో ఉంది, విడిపించుకో అని. ఏమన్నా అర్థమైందా మీకు? ప్రభువా, నీ స్వాస్థ్యము బంధకాల్లో ఉంది, విడిపించుకో. నీ ఇష్టం, నీకు అప్పచెప్పుకుంది నీ స్వాస్థ్యం. ఎవరు ఆ స్వాస్థ్యం? ఆమె. నువ్వు ప్రాణం పెట్టి కొనుక్కున్నావుగా నన్ను, నీ స్వాస్థ్యాన్నిగా నేను, ఇదిగో బంధకాల్లో ఉన్న, విడిపించుకోవాయా. నన్ను నేను విడిపించుకోవటం చేత కాదు, నన్ను విడిపించుటకు సమర్థుడవు నీవే. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఈ పనికి పూనుకున్నాడు. ఈరోజు నీవు ఆయనకు అప్పగించుకుంటే, బాప్తిస్మం ద్వారా అప్పగించుకుంటున్నావు. ఇక ఇప్పుడు ఎంతమంది సిద్ధపడ్డారు, ఏమని అప్పచెప్పుకుంటున్నారో తెలుసా? సృష్టికర్త, ఇక నా జీవితాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఓ ప్రధాన శిల్పి, ఓ పరమశిల్పి, శిల్పకారుడా నా యేసయ్యా, ఇదిగో నీ చేతికి అప్పగించుకుంటున్నా. ఇక నీ చిత్తము చొప్పున నన్ను నిర్మించు, నీ స్వాస్థ్యముగా నన్ను స్వీకరించు, నీ రాజ్యములో నాకింత చోటివు, నీ ఆలయములో ఒక రాతి వలె నన్ను నిలుపు. నఖముఖాల చెక్కుతావా, లేకపోతే స్తంభంగా చెక్కుతావా? నన్ను ఎలా చెక్కాలనుకుంటున్నావో, నాకు ఏ షేప్ ఇవ్వాలనుకుంటున్నావో, ఇక నీ ఇష్టము. నేనైతే ఈరోజు హృదయపూర్వకంగా నన్ను నేను అప్పగించుకుంటున్నా. లోకాన్ని విడిచిపెట్టా, నాకు వద్దనుకుంటున్నా, నీ దగ్గరకు వచ్చా. ఇక నాలో నీ పోలికకు అడ్డుపడేటువంటి లోకమంతటిని కూడా క్రమక్రమంగా తొలగించి, నన్ను నీ పోలికగా మార్చి, నీ రాజ్యంలో నేను కూడా నీతో ఉండునట్లు నాకు కృప నీయ్యా అని చెబుతున్నావు ఇప్పుడు నువ్వు. ఆయన పాదాల దగ్గరకు వచ్చి బాప్తిస్మం ద్వారా నువ్వు ఇస్తున్న సంకేతం ఏంటంటే ఇదే. ఇప్పుడు నేను చెప్పిందే. మొదటిది ఏం చేస్తాడు? వేరుపరిచిన అనుభవం. రెండోది ఏం చేస్తాడు? నీలో ఉన్న లోకాన్ని వేరుపరిచేటువంటి పని ఆయన మొదలు పెడతాడు. దీనికోసం ఈ వేరుపరిచేటువంటి ప్రక్రియలో లోకం నుంచి నేను వేరుపరిచేటప్పుడు కొన్ని గాయాలు కలుగుతాయి. మరి పాత స్నేహాలు, పాత లింకులు, పాత తేడాలు, పాత మంచి చెడ్డలు మొత్తం తెంచుకోవాల్సి వచ్చింది. మరి ఎప్పటి నుంచో ఏర్పడ్డ లింకులు తెంచేసుకోవాలంటే ప్రాణం విలవిలవిల్లాడుతుంటుంది. విలవిల్లాడినా గిలగిల కొట్టుకున్నా నేను కావాలి అంటే ఆ లింకులు నువ్వు తెంచేసుకోవాలి అంటాడు. ఆ లింకులు తెంచుకొని వస్తేనే నేను నీ మీద పని మొదలు పెడతా. ఎందుకంటే ఇదిగో నేను నిన్ను మార్క్ చేస్తున్నాను, నిన్ను కోరుకొని ఉన్నాను. దా. మరి ఇప్పుడు ఆ పాత స్నేహాలు, పాత సహవాసాలు, పాత లింకులు మరి తెంచుకునేటప్పుడు కొంచెం బాధేగా. కొంతమంది బంధువులు ఒప్పుకోరు, కొంతమంది కులపోళ్ళు ఒప్పుకోరు, మతపోళ్ళు ఒప్పుకోరు. నువ్వు పోయి యేసు ప్రభులో కలుస్తున్నావు, నువ్వు సస్తే కబరస్థానంలోకి రానివ్వు, నువ్వు సస్తే నీకు మంచం ఇవ్వం, ఏది పాడా మోసుకుపోయేది. అది కొంతమంది బెదిరిస్తారు. కొంతమందికి అదొక బాధ. కొంతమందికి ఏమో మా కులంలో నుంచి నిన్ను వేలేస్తాం, పోయి అందులో కలిసేవి ఏందని కొంతమంది ఈ బెదిరింపులు. కొంతమంది బంధువులేమో ఇక అందులో పోయి కలుస్తున్నావు కాబట్టి ఇక మా కార్యక్రమాలకు వేటికి మేము పిలవం, నీ దానికి కూడా మేము రాము అని ముఖం మీదే చెప్పేస్తారు. మరి ఈ లింకులు, కొన్ని అక్రమ సంబంధాల లింకులు ఉంటాయి, కొన్ని అక్రమ సంబంధాల లింకులు ఉంటాయి.
నువ్వు బాప్తీసం పొంది మరి ఇక నువ్వు దేవుని మనిషి అయితే మరి నా సంగతి ఏంటంటే పోయి వాగులో దూకు, లేకపోతే ఒడ్డు కింద పడరా, దరిద్రుడా, సైతానోడా, ఇంకెందుకురా. అలాగే ఏమయ్యా నువ్వు బాప్తీసం పొంది భక్తుడు అయితే మరి నా సంగతి ఏంటంటే ఎట్లనో నీ సావు నువ్వు సావు, ఇక అయిపోయింది. ఇక నేను నా దేవుడు, ఇక నేను నా ప్రభు, ఇక నాకే లింకులొద్దు, ఏ పెంకులొద్దు. నాకు యేసు కావాలి, నాకు యేసు కావాలి. ఆయన నన్ను మార్క్ చేశాడు, ఆయన నన్ను పిలుస్తున్నాడో. నాకు యేసు కావాలి, యేసు నన్ను పిలుస్తున్నాడు, నేను యేసుతో కూడా ఉండాలి. నేను ఉండలేని ఈ పాపంలో, నా వల్ల కాదు అని తెంచేసుకొని రావాలి. కాబట్టి కులపు లింకులు, మతపు లింకులు, బంధుత్వపు లింకులు, అనుబంధాల లింకులు. మమ్మీ నువ్వు బాప్తీసం పొందితే మా సంగతి ఏంటి మమ్మీ, మీ సంగతి ఏంటి, వెర్రి మోకాలారు, మీరు కూడా పొందాలి బాప్తీసం, లేకపోతే పోతారు మొత్తం పాతాళానికి అని చెప్తే, నువ్వు పొందితే పొందు, మా వల్ల కాదు అంటారు. అంతేకాదు మా కార్యక్రమాలకి వేటికి కూడా ఇక నువ్వు చేసే ఛాన్స్ లేదు, 7 సార్లే పోండి. నాకు ఆయన కావాలి. ఈ లింకులన్నీ తెంచుకోవాలంటే బాధేగా మరి లోకంలో నుంచి వేరుపరచబట్టం, వాటన్నిటిని ఎదిరించి అన్నిటిని తెంచుకోవడానికి ఇష్టపడి అడుగు పెట్టాలంటే కొంచెం బాధ, కొంచెం గాయమా కాదా చెప్పండి. అన్ని గాయాల కంటే పెద్ద గాయాలు అక్రమ సంబంధాలు, లింకులు తెంచుకోవటం అసలు మామూలు బాధ కాదు. అయినా సరే వదిలేయాలంటాడు ఆయన. నేను కావాలా, కట్ చేయి. దేవునికి స్తోత్రం. ఈరోజు అన్ని డిసైడ్ చేసుకునే వచ్చారు. కొంతమందికి బంధుత్వపు లింకులు, కొంతమందికి పాపంతో లింకులు, కొంతమందికి వ్యసనాలతో లింకులు. అప్పటిదాకా దాగిన మందు బాటలు మాట్లాడుతూ ఉంటుంది, బెదరో వదిలేస్తున్నావుగా నన్ను, ఇన్నాళ్ళు నిన్ను మత్తులో జోగించి నిద్రపుచ్చింది నేను, ఈరోజు వదిలేస్తున్నావుగా నన్ను. మిత్రమా నన్ను వదిలిపెట్టి ఎలా ఉండగలవు మిత్రమా? ఇక మిత్రమా లేదు, ఇక నువ్వు నాకు శత్రువు. నన్ను శత్రువుగా చూస్తున్నావు, ఇన్నాళ్ళు నాతో స్నేహం చేసి ఇప్పుడు నన్ను శత్రువు అంటావు. మామూలు శత్రువు కాదు, మరణకరమైన శత్రువు నువ్వు. నాకు వద్దురా బాబు నీ సావాసం. నాశనం చేసి ఆడ పెట్టావు. సమాజంలో విలువ లేదు, కుటుంబంలో విలువ లేదు, పిల్లల దగ్గర విలువ లేదు, భార్య దగ్గర విలువ లేదు, బజార్లో విలువ లేదు, బంధువుల్లో విలువ లేదు. నీ దరిద్రమేగా, నీ దిక్కుమాలిన స్నేహమేగా రా మందుగా. అరే మందుగా, నీ దరిద్రపు స్నేహమే కదరా ఎక్కడ నాకు విలువ లేకుండా చేసింది. కట్టుకున్న భార్య కూడా లెక్క చేయకుండా అయిపోయింది నా బతుకు. ఇలా నీ వల్లనే కదరా దరిద్రుడా. నువ్వెట్లా మిత్రువు అవుతావురా నాకు శత్రువు అయితే? నువ్వు నాకు ఇంతవరకు తెలీదు. ఇప్పుడు నాకు ప్రభు కళ్ళు తెరిచాడు కాబట్టి నువ్వేందో నాకు అర్థమైంది. నువ్వు నాకు ఘోరమైన శత్రువు, నాకు వద్దు నీతో సావాసం, పో. మిత్రమా పోతే పోయావు కానీ అప్పుడప్పుడన్నా పలకరిస్తావా? పొరపాటును కూడా నేను పని చేయను దరిద్రుడా. చూస్తా మిత్రమా, నువ్వు రాకుండా ఎన్ని రోజులు ఉంటావో చూస్తా. నీలాంటి వాళ్ళు చాలామంది ప్రగల్భాలు పలికిపోయారు, మళ్ళా నా దగ్గరికే వచ్చారు. ఒరే దరిద్రుడా, నేను నా మీద ఆధారపడిపోవటల్లా, నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. దేవునికి మహిమ. ఈ లింకులన్నీ తెంచుకొని వాటికి బై బై చెప్పి ఇక దేవుని వైపు మళ్ళుకోవటం మారు మనస్సు. అదే మారు మనస్సు. పాప లోకమునకు, పాప సంబంధమైన వ్యక్తులకు, పాప సంబంధమైన భక్తి మూలాలకు ముగింపు చెప్పేసి వీపు తిప్పి ముఖము దేవుని తట్టు తిప్పుటయే మారు మనస్సు. ఈరోజు అలా సిద్ధపడే వచ్చారా, మళ్ళా వెనక చూపులతో వచ్చారా? సిద్ధపడే వచ్చారా? ఎంతమంది సిద్ధపడి వచ్చారో? ఇక వీపు తిప్పేసామన్నా ఇంకటి తిరిగేది లేదు. దేవునికి మహిమ కలుగును గాక.
ముఖం ఎడి తిప్పారు? లోకం వైపా? యేసయ్య వైపా? రైట్. దేవునికి మహిమ. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు అలాగున ఆ లింకులు తెంచుకొని యేసయ్యతో లింక్ ఏర్పరచుకుంటావో ఇక్కడ నుంచి నీకు శక్తి స్టార్ట్ అయింది. ఆయన బలం నీ మీద పని చేయటం మొదలైద్ది. నేను ఒక్కటే ఒక మాట చెప్తా ఈరోజు, మీకు శుభవార్తలాగా చెప్తా. ఏంటంటే, ఆయన చేతికి మిమ్మును మీరు సజీవ యాగంగా అప్పగించుకోండి. యేసయ్యతో చెప్పండి, నేను నిలబడతాను, నేను గెలుస్తాను అనే ధైర్యంతో నేను రావట్లేదు, కానీ నన్ను నేను నీకు అప్పగించుకుంటే నువ్వే నన్ను ఒడ్డుకు చేరుస్తావు అన్న విశ్వాసంతో వస్తున్నాను. ఏ విశ్వాసంతో? నువ్వే నన్ను నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయినా నా యేసు నా పక్షమయ్యుండగా, అయినా నా యేసు నా పక్షమయ్యుండగా, తుఫాను నడచి కెరటాల నాపి, తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. ఓడయాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. ఈరోజు మొదలు పెడుతున్నావు నీ విశ్వాస యాత్ర. ఈరోజు స్టార్ట్ అవుతుంది. డేట్ రాసుకొని పెట్టుకో. దేవునికి మహిమ. యేసయ్య చేతికి నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావు. అప్పగించుకో. నన్ను నువ్వే లోబరుచుకో ప్రభువా. నాలో నీ షేపుకి, నీ ఆకారానికి అడ్డుగా ఉన్న వాటినన్నిటిని నువ్వే చెక్కి పడవై నీ పోలికగా నన్ను మార్చమని నా ప్రభువా, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నా. నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచు. నాలో నీ పోలికకు అడ్డుగా ఉన్న లోకమంతటిని కూడా తొలగించి చెక్కి పడై. నన్ను చెక్కుకోవటం నా చేత కదా. ఏ శిల్ల అయినా దాన్ని శిల్పంగా చెక్కుకోగలిగిద్దా? కానీ హాస్యం చెప్పనా, మనం ట్రై చేస్తాం అట్లా. మనల్ని మనమే చెక్కుకోవడానికి ట్రై చేస్తాం. నేను అలా ట్రై చేసిన ప్రతిసారి మొహం పగలగొట్టుకొని, ఎందుకంటే నన్ను నేనే చెక్కుకొనుట సాధ్యపడదు, నన్ను చెక్కవలసిన పరమశిల్పి నా యేసయ్య అని గుర్తుపట్టా. అందుకే ఆయన చేతికి అప్పగించుకున్నా. ఈరోజు కూడా సభాముఖంగా అదే నేను చేసుకుంటున్నా. నీ చేతికే నన్ను అప్పగించుకుంటున్నాను. మళ్ళొక్కసారి పునః ప్రతిష్టలాగా మళ్ళొక్కసారి ఆయనకి అప్పగించుకుంటున్నాను. నీ చేతికి అప్పగించుకుంటున్నాను. నన్ను నీ వలె, నీ పోలికగా మార్చు ప్రభువా అని. నాలో ఫలింపని ప్రతి తీగను తొలగించి పడవేయి ప్రభువా. నాలో నీ ఆకారానికి అడ్డుగా ఉన్న ప్రతి దుర్లక్షణం తొలగిపోవాలి యేసునామములో. నాలో ఏ కోశాన ఉన్న లోకమైన యేసునామములో అది తొలగిపోవాలంతే. అలాగా నా ప్రభు చేతికి నన్ను నేను అప్పగించుకుంటా ఉన్నా. ఈరోజు నువ్వు కూడా అప్పగించుకోవాలి. ఫస్ట్ ఏం అప్పచెప్పుకోవాలి? మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. ఏమని అప్పచెప్పుకోవాలి? లోకంలో నుంచి వేరుపరిచేవయ్యా, ఇక నాలో ఉన్న లోకాన్ని వేరుపరచు. దానికి టైం తీసుకుంటుంది. టైం తీసుకోవచ్చు. క్రమక్రమంగా నీకు అర్థం కాదు. ఒక్కొక్కసారి వింతగా ఉంటుంది. నేను ప్రభువులోకి వచ్చాను, ప్రభువులోకి వచ్చి కూడా ఏంది కొన్ని లక్షణాలు నాలో మారలేదే, నాలో కొన్ని బలహీనతలు పోలేదే, నాలో కోపం అంతే ఉంది, తొందరపాటు అంతే ఉంది, మూర్ఖ స్వభావం అంతే ఉంది, మొండితనం అంతే ఉంది, నాలో కొన్ని పనికిమాలిన లక్షణాలు అంతే ఉన్నాయి. అసలు దేవుడు ఒప్పుకున్నాడా నన్ను? అసలు దేవుడికి ఇష్టంగానే ఉన్నానా? అసలు నాలో ఏమన్నా పని జరిగిందా? సంవత్సరాలు అయితే గడిచిపోయినాయి కానీ నేను అలానే ఉన్నాను.
అనే డౌట్ కొన్నిసార్లు మనల్ని చూసుకున్నప్పుడు మనకు వచ్చింది. మీలో ఎవరికన్నా వచ్చిందా? వస్తే చేయొద్దండి. నాకు కూడా చాలాసార్లు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. పెద్దగా చెప్పండి. మరి ఇప్పుడు దీనికి సమాధానం ఏంటి? ఒకటైతే నిజం, దాన్ని బట్టి మనం దేవుని మహింపరచుకోవచ్చు. గతంలో లోకంలో ఉన్నప్పుడున్న అన్ని లక్షణాలు అయితే ఇప్పుడు లేవు. ఆ లోకంలో ఉన్నప్పుడు ఉన్న దరిద్రాలు అన్నీ ఉన్నాయి చూడు, చాలా దరిద్రాలు, అవి మొత్తం అయితే ఇప్పుడు లేవు. ఎక్కడో అరాకొర 1-2 ఊగులాడుతున్నాయి, తిప్పలు పడతా ఉన్నాయి. దాదాపు చాలా వరకు దుళ్ళగొట్టబడింది, వెళ్ళగొట్టబడింది. ఇది ఒప్పుకుంటారా? ఇది ఎలా జరిగిందో తెలుసా? ఆయన నీలో చేసిన చక్కడ పని ప్రభావమే, పరిశుద్ధాత్మ కార్యమే. చాలా విషయాల్లో నువ్వు అధిగమించావు. ఇక ఉన్న అరాకొర కూడా నీ నుండి తొలగించబడటానికి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. దాన్ని నెరవేర్చడానికే కొన్నిసార్లు కొన్ని శ్రమలకు కూడా మనల్ని అప్పగిస్తాడు. తప్పదు. కొన్ని గట్టివి వదిలిపోవాలంటే కొంచెం గట్టి దెబ్బ పడక తప్పదు. అర్థమైందా? గట్టి దెబ్బ పడ్డప్పుడు గట్టి బాధ కలిగిద్ది, కానీ తప్పదు. ఈ దెబ్బలన్నీ గుర్తుపెట్టుకో, శ్రమలు అని మర్చిపోవద్దు. స్పాంజి తీసుకొని రుద్దడు శిల్పి, శిల మీద స్పాంజి తీసుకొని, మెత్తటి స్పాంజి, ఏమి ఇబ్బంది పడవాకమ్మా, ఏమి ఇబ్బంది పడవాక అని ఏమన్నా మెత్తగా రుద్దుతాడా? ఏం లేదు, పోవటమే సుత్యావులు టప 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 కొడతా. మన ప్రధాన శిల్పి కూడా అలాగే చేస్తాడు. నువ్వు అయ్యో అనలేదు, వామ్మో అనలేదు, దేవుడు అనలేదు, ఏసయ్యో అనలేదు, ఏసైనే కొడతా నోరు మూసుకో అంటాడు. ఈ మాట నేను కాదు, అపోస్తలుడైన పేతురు చెప్పాడు. ఒకసారి చూడండి. పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఆ మాటని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆ మాటలు 3 చూడండి. తానే అనేది ఒకటి, మిమ్ములను పూర్ణులుగా చేసి 2 స్థిరపరచి 3 బలపరచును. తానే అనుందా లేకపోతే మీరే అనుందా? తానే, ఆయనే చేయాలట ఆ పని. ఎందుకు? నిత్య మహిమకు పిలిచింది ఆయనే. పిలిచిన వాడు సంపూర్ణులుగా మనల్ని చేయాల్సింది కూడా. నీ నిత్య మహిమకు పిలచితివా, నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. నీ నిత్య మహిమకు పిలచితివా, నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే కనపరతును. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే కనపరతును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చు. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా. దేవునికి మహిమ. ప్రియమైన బిడ్డలారా, ప్రతిరోజు శిల్పికి తన్ను తాను అప్పగించుకున్నట్టు ప్రతిరోజు మన సృష్టికర్త అయిన ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకొనుట అనేది మర్చిపోకూడదు.
ప్రభువా, ఇదిగో నీ చేతుల్లో ఉన్నాను, నీ చిత్తము చొప్పున నన్ను మలచు తండ్రి, నన్ను విసర్జించొద్దు, నన్ను విసిరేయొద్దు నాయన. సారె మీద మట్టి ముద్ద వలె మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవాలి. అప్పుడు పరమ కుమ్మరి వ్రేళ్ళు మనల్ని నిర్మిస్తాయి. ఏ మట్టి ముద్ద కూడా తనను తాను ఒక కుండగా తీర్చిదిద్దుకోలేదు. ఏ శిల కూడా తనను ఒక శిల్పంగా తీర్చిదిద్దుకోలేదు. శిల్పం కావాలంటే శిల్పి పని చేయాలి, శిల్పి చేతులు పని చేయాలి. మట్టి ముద్ద కుండగా పాత్రగా మారాలంటే కుమ్మరి వేళ్ళు దాని మీద పనిచేయాలి. మనకున్న ప్రధాన శిల్పి పరమ శిల్పి యేసయ్య, మనకున్న పరమ కుమ్మరి. మళ్ళా పాట నా వచ్చు కాబట్టి ఇంక అవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు రాని పాటలా ఏమండి? నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మనసుకు నీకు అనిపించవచ్చు నేను ఒక ముళ్ళ గుట్టలాగున్నానని. ఏందో ఆయన నన్ను పిలిచాడు, రక్తంలో గడిగాడు, ఇక్కడ కూర్చోబెట్టాడు. నా వ్యవహారం అంతా ఏమో అంత దురదగొండి వ్యవహారం, ముళ్ళ తుప్పల వ్యవహారం లాగుంది తప్ప నా దగ్గర ఏం వైనం కనపట్టల్లా అనే డౌట్ నీకు ఇప్పటికీ రక్షణలోకి వచ్చిన వాళ్ళకి వచ్చి ఉండొచ్చు, లేదా రక్షణ పొందబోయే వాళ్ళకి తర్వాత రావచ్చు. అందుకే ముందే చెప్తున్నా సమాధానం. డోంట్ వరీ. దురదగొండిలాగా నీలో ఉన్న, ముళ్ళ తుప్పలాగా నువ్వు ఉన్నా, గుర్తుపెట్టుకో, నా దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో తెలుసా? అవసరమైతే అందమైన పూలు నీలో నుండి పూసేటట్టు చేస్తాడు, లేకపోతే పూలని తెచ్చి నీకు అంటైనా కడతాడు. అంటు కట్టడం తెలుసా మీకు? ఎప్పుడన్నా తెలుసా మీకు అంటు కట్టడం? ముళ్ళ తుప్పలాగే నువ్వు ఉండొచ్చు, కొమ్మల్ని కట్ చేసి గులాబీ పూల మొగ్గల కొమ్మలు ఉన్నాయి చూడు, వాటిని తీసుకొచ్చి నీకు దాన్ని జాయిన్ చేసి అంటు కట్టినప్పుడు ఇక నీలో నుండి వెల్లడయ్యే సారం దానిలోనికి వెళ్ళి ఆ మొగ్గ పుష్పిస్తుంది, పుష్పం అవుతుంది. పూపిస్తాడండి ఎలాగైనా. నీకెందుకు? ఇంకేంది నీకు? ఎట్లా పూపిస్తాడని డౌట్లు దేవుని దగ్గర ఏవాకు. మనుషులకే సాధ్యమైనప్పుడు ఆయన కాదా అయింది. ఒకసారి ఓ మామిడి చెట్టు చూశాను నేను. మామిడి చెట్టు వింత, ఒకటే చెట్టు, దానికి బంగినపల్లి కాయలు కాసినాయి, చిత్తూరు మామిడికాయలు కాసినాయి, రసాలు కాసినాయి. ఒక చెట్టుకి ఇన్ని కాస్తాయా? ఎప్పుడన్నా చూసారా మీరు? పెద్ద రసాలు కాసినాయి, చిన్న రసాలు కాసినాయి. ఎట్లా సాధ్యం? ఒక చెట్టు ఏదన్నా ఉంటే చిత్తూరు మామిడి టైప్ ఒకటి ఉంటుంది, దాన్ని కలెక్టర్లు అంటారు. మామిడికాయల భాష ఒకటి ఉందిలే, కలెక్టర్లు అంటే చిత్తూరు మామిడికాయలు. మనం చిత్తూరు మామిడికాయ అంటాం కదా, కలెక్టర్లు అంటారు. పెద్ద రసాలు, చిన్న రసాలు, బంగినపల్లి వస్తున్నాయి. ఎండాకాలం వస్తుంది ఇక. దేవునికి స్తోత్రం. ఆ మామిడికాయలు ఎట్లా ఒక చెట్టుకి అన్ని కాసినాయంటే తెలుసా మీకు? ఆ చెట్టు కొమ్మల్ని కట్ చేసి ఒక కొమ్మకేమో చిత్తూరు మామిడికాయలు కాసి ఆ కొమ్మని తీసుకొచ్చి లింకు చేసి ప్లాస్టర్ వేసేసాడు. కొద్ది రోజులకి ఇక అవి రెండు అతుక్కుపోయినాయి.
ఇప్పుడు సారం ఈ మొదల నుంచి వెళ్తుంది, కానీ కాయము కొమ్మ, ఏ కొమ్మ అది? చిత్తూరు మామిడికాయలు కాసే కొమ్మ, అది తీసుకొచ్చి లింకు చేశాడు. ఇప్పుడు ఆ కాయలు వస్తున్నాయి ఆ కొమ్మ నుంచి. ఇంకో కొమ్మకి ఏం చేశాడు తెలుసా? బంగినపల్లి కొమ్మను తీసుకొచ్చి లింకు చేశాడు, అంటుకట్టాడు. ఇప్పుడు దీనిలో నుండి వెళ్ళిన సారం దానిలోంచి బంగినపల్లి కాయలు వచ్చేటట్టు చేశాడు. ఇంకో కొమ్మకి ఏం చేశాడు? పెద్ద రసాలు వచ్చి, పెద్ద రసాలు అంటే ఈ సైజు ఉంటాయి పెద్ద రసాలు, ఒకదాన్ని కొమ్మను తీసుకొచ్చి దాన్ని ఆ పెద్ద రసాల కొమ్మను తెచ్చి దీనికి అంటు కట్టాడు. ఇప్పుడు ఆ కొమ్మ నుంచి ఆ కాయలు వస్తున్నాయి, సారం మళ్ళీ ఇదే. ఇంకొక దానికి ఏం చేశాడు? చిన్న రసాలు అంటు కట్టాడు. ఇప్పుడు దాని నుంచి చిన్న రసాలు కాస్తున్నాయి 4. ఇంకొక దానికి ఏం చేశాడు తెలుసా? ముంత మామిడి ఉంటుందే, ముంత మామిడి, దాన్ని తీసుకొచ్చి అంటు కట్టాడు, దానికి ఆ కాయలు వస్తున్నాయి. ఇట్లాంటి ప్రయోగాలు చేస్తుంటారు తోటలోళ్ళు. మీకు డౌట్ ఉంటే కనుక్కోండి పోయి. మళ్ళీ పాట. నీ తోటలోని ద్రాక్షవల్లితో, అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనల్ని యేసుతో అంటు కట్టాడు, సారం యేసు. ఫలాలు కూడా యేసు నుంచి వచ్చే మనకు వస్తాయి. యేసు యొక్క సారమును బట్టి మనకు ఫలాలు వస్తాయి. ఆ ఫలింపు ఆయనే చూసుకుంటాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయనకు అప్పగించుకోవాలి, ఆయనను విశ్వసించాలి. నీవు అప్పగించిన సమస్తమును ఆయన రూఢిగా కాపాడగలడని నమ్మాలి. ఈరోజు మిమ్మల్ని బాప్తీసం ఇచ్చి వదిలేస్తున్నాను. చాలామంది రక్షణకు వచ్చారు, ఈరోజు తీసుకొని వెళ్తారు. నేను మీ వెంటుండి కాపలా కాస్తానా? నన్ను నేనే కాసుకోలేను, మిమ్మల్ని ఏం కాసేది? దేవునికి స్తోత్రం. ఏమయ్యా, బాప్తీసం ఇచ్చి అప్పచెప్తాను. ఎవరికి అప్పచెప్తాను తెలుసా? ఇచ్చేటప్పుడే, ఆ నీళ్లలో ముంచేటప్పుడే, ప్రభు ఇదిగో ఈ ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఈమె కథ ఎన్ని మలుపులు తిప్పుతావో, ఇతని కథ ఎన్ని మలుపులు తిప్పుతావో నాకు తెలియదు. ఒక్కటి మాత్రం చేయి, నిత్య జీవ గమ్యానికి ఈ బిడ్డను చేర్చు, నీ రాజ్యములో కనపడేటట్టు చెయ్యి. ఇదిగో నా ద్వారా రక్షణలోనికి వచ్చిన ప్రతి ఆత్మని నీ చేతికే అప్పగిస్తున్నా. నన్ను నేను అప్పగించుకుంటా, ఇది మొదటి మాట. రెండవది, రక్షణలో నడిపించిన ఆత్మల్ని కూడా రోజు ఆయన చేతికి అప్పగిస్తా. దారి తప్పిన గొర్రెల్ని కూడా దారిలోకి తీసుకొని రా యేసయ్యా అని రోజు ప్రార్థనలో మొరపెడతా. మామూలుగా రాకపోతే 4 తన్ని నడువులు ఎర్రగొట్టని తీసుకొని రా తండ్రి అని ప్రార్థన చేస్తా. మరి లేదా నరకానికి పోతారు కదా, అందుకని అప్పచెబుతా ఉంటా. కొంతమంది అలాగ పైత్యం కొద్ది పోయినోళ్ళు, అట్లా పోయి డ్యాన్స్ వేసుకుంటే అటు పోయినోళ్ళు జాయింట్లు ఓడగొట్టుకొని మళ్ళీ లైన్లోకి వస్తారన్న. నేను మామూలుగా చెప్పినప్పుడు వినరగా ఎగురుకుంటే వెళ్తుంటారుగా, అయిద్ది నీకు అయిద్ది అనుకుంటా ఉంటాను. అయిన తర్వాత వచ్చి ప్రార్థన చేయండి ఏమైందమ్మా? నడులు ఇరిని అన్నయ్య. మంచిది తల్లి, దేవునికి స్తోత్రం. నిన్ను బహుగా నడుములు ఇరగొట్టినందుకు దేవునికి వందనాలు. నీ జాయింట్లు తీసినందుకు దేవునికి స్తోత్రం. లేకపోతే నువ్వు మామూలుగా ఊరేగావమ్మా, మామూలుగా విన్నావన్నమాట. తప్పదు, దేవునికి మహిమ కలుగును గాక అంటూ స్వస్థత ప్రార్థన చేయటం నా పని. ఇక జాగ్రత్తగా ఉండమ్మా, ఎందుకంటే ఈరోజు జీవగ్రంథములో పేరు లిఖించబడుతుంది. దేవుని రాజ్య పౌరురాలు అవుతున్నావు, దేవుని కుమారుడవు కుమార్తె అవుతున్నావు, రాజుగారి యొక్క కొడుకువి కూతురువి అవుతున్నావు, రాజాదిరాజు కొడుకు కూతురు అవుతున్నావు. ఇక నీకు ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది. మర్చిపోవద్దు, ఇది జోక్ అనుకోవద్దు, ఇది సీరియస్. దేవుని పాఠశాలలో చేర్చబడుతున్నావు ఈరోజు నువ్వు. ఖచ్చితంగా ఆయన నిన్ను తన పోలికగా మార్చుకుంటాడు. ఇది విశ్వసించాలి. నా తండ్రికి నన్ను నేను అప్పగించుకున్నాను. అలాగా నిన్ను నువ్వు అప్పగించుకోవటమే కాదు, ఇంకా ఏమేమి అప్పగించాలనేది ఒక అంశం. మెట్టుకి ఇప్పుడు నేను నన్ను అప్పచెప్పుకున్నాను, తర్వాత మిమ్మల్ని అప్పచెప్పాను. మరి సంఘాన్ని అప్పచెప్పాలి. మీరు కూడా మోకాళ్ళు నిన్ను ప్రతిసారి మా సంఘమును మీకు అప్పగిస్తున్నాం దేవా, మా సహోదరులందరినీ పరిపూర్ణులనుగా నువ్వు చేయి నాయన. దానికి అవసరమైతే శ్రమను అనుమతించైనా సరే మమ్మల్ని పరిపూర్ణులుగా చేయి. కానీ పరిపూర్ణతకు మాత్రం శ్రమ తప్పదంట, అదైతే మర్చిపోవద్దు. మనలో పరిపూర్ణత రావాలంటే, మనం స్థిరపరచబడి బలపరచబడాలంటే మనకి శ్రమలు అనే కోటింగ్ తప్పదంట. అది ఏదో ఒక రూపేణ
కొన్ని పెంకులు ఒక చిన్నగా అట్ట టచ్ చేయగానే లేచిపోతాయి. కొంతమంది మనుషులు అట్టు ఉంటారు, కొంతమంది అలా ఉండరు. అట్ట కొడితే లేవరు, సుత్తి మార్చాలా. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది ఈజీగా అర్థమైందా మీకు? అర్థం కావాలి. మా చిన్న స్థుతితో కొన్ని పెంకులు లేదు, కొన్ని చోట్ల చిన్న స్థుతితో టచ్ చేస్తే చాలు, మెల్లిగా అట్ట కొడితే చాలు లేచిపోతాయి. కంఫర్ట్గా ఉంటుంది, శిల్పి కూడా కంఫర్ట్గా ఉంటుంది, శిల కూడా శుభ్రంగా వచ్చింది. కొన్ని అట్ట కాదు, మొండిరాళ్ళు ఉంటాయి, మొరాయిస్ ఉంటాయి. ఎప్పుడేం చేస్తారు, శుద్ధి మార్చాలి, పెద్దదిరా మనిషి లెక్క చేసేటట్లేదు కానీ ఆ పెద్దది ఏంది అంతలాది ఎందుకు సార్, ఇది మాట వింటలేదురా బాబు, ఇది మొండిదాని ఇది. అప్పుడు దాన్ని తీసుకొని కొడితే అప్పుడు పెంకులు లేచిపోతాయి అన్నమాట. అప్పుడు గాయం గట్టిగా ఉంటుంది. అట్లా కొంతమంది సులువుగా లోపడతారు. నేను చెబుతున్న సింపుల్ దెబ్బలతో బయటపడతావు. మొండికేసి మొరాయించి పిచ్చి చేష్టాలు చేసావు అనుకో, పెద్ద పెద్ద సుత్తులు ఆడాల్సి వచ్చింది. అప్పుడు పచ్చడైద్ది ఒళ్ళు. స్తోత్రం. వాడేదెవరు? ప్రధాన శిల్పి అని చెప్పు. ఎవరా ప్రధాన శిల్పి? నా యేసయ్యా. సులువుగా లోబడ్డావు అనుకో, చిన్న చిన్న సూతులతో చిన్న చిన్న శ్రావణాలతో పని అయిపోయింది. ఆయన అనుకున్న షేప్ తీసుకొస్తాడు. మొండికేసిన వాళ్ళందరికీ అయ్యిందే పెళ్ళి, పచ్చడి. కాబట్టి సృష్టికర్తకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆయన కాపాడగలడు. మనం ఎవరిని అప్పగిస్తామో వారిని కూడా ఆయన రక్షించగలడు. నీ బిడ్డలు విషయంలో నీ కలత ఉందో అప్పజెప్పు దేవునికి. నీ పరిస్థితిలో ఏ విషయంలో కలత చెందో అప్పజెప్పు దేవునికి. రోజు అప్పజెప్పు, మోకాళ్ళేసి అప్పజెప్పు. ఏమేమి అప్పజెప్పాలో మీరు ధ్యానించుకోండి. ఇక నువ్వు ఏది అప్పగించినా ఆ దినం వరకు ఆయన కాపాడగలడు, సమర్థుడు. ఇక నువ్వు ఏది అప్పజెప్పాలనుకున్నావో, ఏం అప్పజెప్పాలనుకున్నావో ఇక నీ ధ్యానంలో నీకు గ్రహింపులోకి వస్తాయి. ఇక నేను ముగిస్తా, ఎందుకంటే టైం అవుతుంది కదా. అందుకని చెప్పండి. ప్రభువు కొంతకాలము శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పరిపూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. ప్రభువు జరిగిస్తాడు. అయితే అలా చేయడానికి మనల్ని మనం ఆయనకి అప్పగించుకోవాలనే మాట మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు కూడా అప్పచెప్పుకోండి బాప్తిస్మం దగ్గర. అలాగే ఆల్రెడీ రక్షింపబడిన వాళ్ళు మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. మీరు ఎదుర్కొంటున్న శోధనలను దేవునికి అప్పగించండి. మీ బిడ్డల్ని దేవునికి అప్పగించండి. మీ పరిస్థితులు దేవునికి అప్పగించండి. మీ ఆత్మీయ పతనం ఎక్కడెక్కడ దెబ్బతింటున్నారో ఆ సంగతులు దేవునికి అప్పగించండి. మీ రక్షణలో నడిపించిన ఆత్మల్ని దేవునికి అప్పగించండి. మీ ఇంటి వారిని, బంధు జనాభాని, మీ గ్రామ ప్రజల్ని, మీ సమాజాన్ని నా తండ్రి చేతికి అప్పగించండి. ప్రార్థనలో మోకాళ్ళు ఇదిగో నీకు అప్పగిస్తున్నా దేవా. నా సమాజ ప్రజలు నశించిపోతున్నారు ప్రభా, రక్షించు నాయనా. నా దేశము నీకు అప్పగిస్తున్నా ప్రభా. నా దేశ ప్రజలు నశించిపోతున్నారు, దర్శించు ప్రభా. ఓ నా జిల్లా ప్రజల్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నా పరిస్థితులు నీకు అప్పగించుకుంటున్నా ప్రభా. నాకు నువ్వు తప్ప ఎవరు ఉన్నారయ్యా? ఏం చేసినా నువ్వే ప్రభా. నాకు దిక్కు దేశాన్ని నువ్వే తండ్రి. ప్రతి పరిస్థితి నీకు అప్పచెప్పుకొని నీకు విన్నవించుకోవటం తప్ప ఇంక నేను చేయగలిగింది ఏం లేదు ప్రభువా. నేను నీ స్వాస్థ్యాన్ని కదా ప్రభువా. నీవు రక్తం క్రయధనంగా చెల్లించి కొన్న స్వాస్థ్యాన్ని కదా ప్రభువా. నేను నీ వాణ్ణి కదా ప్రభువా, నీ దాన్ని కదా ప్రభువా అని మనల్ని మనం ఆయనకి అప్పచెప్పుకోవాలి. దేవుడు జరిగించే చర్యలకు కంగు తినొద్దు. కొన్నిసార్లు నీకు జీర్ణం కావు, చేదైన అనుభవాలు, కానీ గుర్తుపెట్టుకో, మొత్తం నీ మంచిగా వస్తాయి. పక్క అది ఎన్ని వంకర్లన్నా తిరగనే ఖచ్చితంగా అది నీ మంచిగా వచ్చింది. కానీ స్టార్టింగ్లో మాత్రం నువ్వు భరించలేనంత చేదుగా ఉంటుంది. ఎందుకంటే నేను ప్రాక్టికల్ లైఫ్లో దాదాపు 22 సంవత్సరాలుగా అనేక సంగతులు అనుభవించి ఈ మాట చెప్తున్నా. ఏదో కొత్తగా యేసయ్యను నమ్ముకొని యేసయ్యతో కొత్తగా నడక మొదలుపెట్టి నేను ఈ మాట చెప్పట్లా. కొన్ని చేదైన అనుభవాలు నా జీవితంలోకి అనుమతించబడ్డాయి, వాటిని ఎదుర్కొన్నాను. తర్వాత ఆ చేదైన అనుభవాలు నాకు ఎంత మధురమైన అనుభవాలుగా మారాయో, ఈరోజు ఆ చేదైన అనుభవాలే మధురమైన పాటలుగా రూపాంతరం చెందాయి. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన,
అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, ఉంది నా యాతన, దేవుడే మరచునా. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, ఉంది నా యాతన, దేవుడి మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఈ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. దేవునికి మహిమ. ఫైనల్గా ఒక మాట, విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టొద్దు. నా దేవునికి అప్పగించా, ఆయనే కార్యం చేస్తాడు. నా దేవునికి అప్పగించుకున్న ఆయనే కృప చూపుతాడు. నాకు ఇచ్చిన దాన్ని నేను నమ్మకంగా చేసుకుంటా ముందుకెళ్తా. నాకు చేతనైనంత మట్టుకు ఆయన పోరాడమన్నది నేను పోరాడుకుంటా ముందుకు సాగిపోతా. తర్వాత కథ అంతా ఆయనే చూసుకుంటాడు. నన్నైతే చేయొదలడు, నా వారినైతే చేయొదలడు అనే విశ్వాసాన్ని మాత్రం నువ్వు వదలకూడదు, నేను వదలకూడదు. దేవుడు అంత తేలిగే విడిచిపెడతాడని కూడా అనుకోవద్దు ఎప్పుడు. ఏమో నన్ను వదిలేస్తాడేమో దేవుడు, నేను నచ్చట్లేదేమో ఆయనకి అని అనుకోవద్దు. గుర్తుపెట్టుకో, నీవింకా పాపివై ఉండగానే ఆయన నీ కోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఇంత మార్పు చెందిన నిన్ను ఇప్పుడు అసహించుకుంటాడా? మరి నిశ్చయముగా నిన్ను ప్రేమిస్తాడు. ఇంకా లోటుపాట్లు ఉన్నాయా నీలో? ఇంకా దుళ్ళగొట్టాల్సిన లోకమని తప్పకుండా దుళ్ళగొడతాడు. ఆమేన్.